ఇదైతే ఇంట్లో తప్పకుండా అంటిస్తారు. శాస్త్రీయ మాకు ఖర్చు ఏముండదు, దీన్ని వద్దనడానికి మీకు మనసు ఉండదు, అంతే కదా. ఇంకా కనియలేదా జాత టీచర్? మేము గిట్ట నుంచి ఫోటో తీస్తావా? 100 మంది పట్టుకపోయినాం. ఫోటో అయినా వీడియో. సేవ్ ద నేచర్. మిత్రులారా, ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రానికి గ్యార బాబన్న వాళ్ళ ఇంటికి నేను రావడం జరిగింది. జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా ఆగస్టు 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వరుసగా 12 రోజుల పాటు ఈ దక్షిణ తెలంగాణలో కొంత భాగాన్ని పర్యటించాలనుకున్నాము. నేను ఈ ఇంటికి వస్తున్నానని తెలియగానే పూలే వారసులు, అంబేద్కర్ వారసులు, కాన్షిరామ్ వారసులు, అలాగే మహానుభావుల బాటలో నడిచేటువంటి మంచి మనుషులంతా మా సోదరుడు వచ్చాడు, మా జిల్లాకు వచ్చాడని ప్రేమగా, ఇప్పుడు అర్ధరాత్రి 11 అయ్యింది, అందరూ వీడికి వచ్చారు, ప్రేమగా స్వాగతం పలికారు, వాళ్ళ ఆలోచనలు, అనుభవాలు పంచుకున్నారు. నాకైతే అన్న 20 ఏళ్ళ క్రితం క్లాస్మేటు, 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ పాత జ్ఞాపకాలు నెమర వేసుకున్నాము. మరి ఇంటికి ఆహ్వానించిన బాబన్నకి, అలాగే ఇక్కడ నుంచి ఉద్యమానికి ఒక బంధాన్ని, అనుబంధాన్ని కొనసాగిస్తున్న బుల్లెట్ నరేష్ తమ్ముడికి, అలాగే నాకు నిజామాబాద్కు ఇన్ఛార్జిగా పనిచేసి కామారెడ్డి నుంచి నాకు ఒక వెన్నెముకలా ఉన్న భూషణ్, నాతో 15 రోజులు రాయలసీమ మొత్తం కారులో ప్రయాణించిన తమ్ముడు, అలాగే ఇక్కడ ఉద్యమ అప్డేట్స్ అన్నీ ఇచ్చే విఠల్ తమ్ముడు, అందరూ నన్ను కళ్యాణికి పిలిచాడు, ఇక్కడ కాగితంపల్లికి పిలిచారు, అనేక అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలకు నన్ను పిలిచారు, సభలు సమావేశానికి బ్రాహ్మణపల్లికి పిలిచారు. మతవాదులు కొంత ఇబ్బంది పెడుతున్న సందర్భంలో కూడా మేమున్నాము అని చెప్పి ప్రేమను పంచిన ఒక మంచి స్ఫూర్తిదాయకమైన గడ్డ మీదకి నేను వచ్చాను. మరి ఇక్కడ బాంసెప్ కూడా ఒక బలంగా నిలబడింది, బహుజన సేన నిలబడింది, కత్తి పద్మారావు గారి నుంచి మొదలుకుంటే కాసిం సార్ వరకు, కదిరి కృష్ణ గారి నుంచి మొదలుకుంటే గద్దరన్న వరకు సమాజం కోసం నిలబడే ప్రతి మనిషిని ఈ కామారెడ్డి తన ఒడిలోకి పిలుచుకొని ఆశ్రయం ఇచ్చి ఈ ప్రాంతాన్ని జ్ఞానవంతం వైపు నడిపించింది. ఎంతో చైతన్యం ఉన్న ఈ ప్రాంతానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను, నా కుటుంబాన్ని ప్రేమగా ఆహ్వానించిన వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, జ్ఞానగృహ సందర్శన అంటే ఏంటో కాదు, ఏ ఇల్లు అయితే పుస్తకాలతో నిండి ఉంటుందో, ఏ ఇల్లు అయితే మహానుభావుల ఫోటోలతో నిండి ఉంటుందో, ఏ ఇల్లు అయితే సమాజాన్ని ప్రేమిస్తూ సమాజం కోసం ఆ ఇంట్లో నుంచి మనుషులు పరితపిస్తారు, ఆయా సంఘాలకు నాయకుల రూపంలో కానీ లేదా ఆయా సంఘాలకి ఆశ్రయం ఇచ్చే రూపంలో కానీ ఏ ఇల్లు అయితే మనుషుల కోసం ఆలోచిస్తుందో ఆ ఇంటిని మేము జ్ఞానగృహంగా నిర్ధారిస్తూ దీన్ని సందర్శించడం పెట్టుకున్నాము. ఎందుకంటే చాలామంది రాళ్ళల్లో దైవాన్ని చూసే మనుషులు ఉన్నారు, గుడి, చర్చి, మసీదుల్లో దైవాన్ని వెతికే మనుషులు ఉన్నారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తే పుణ్యం వస్తుందనేటువంటి నమ్మకాల్లో ప్రజలు ఉన్నారు. మరి వాటిని మనం ప్రశ్నిస్తే మనోభావాలు దెబ్బతిని బాధపడుతున్నారు. మనం వాళ్ళను ప్రశ్నించడం పక్కన పడేసి మనం చేయాల్సిన పని ఏంటి? ఏ ఇల్లు పుస్తకాలతో ఉంది, మహానుభావులతో ఉంది, సమాజాన్ని ప్రేమిస్తుంది, పే బ్యాక్ టు ద సొసైటీ అని సమాజానికి జ్ఞానాన్ని, సమయాన్ని, డబ్బుని, అనుభవాన్ని పంచుతుందో, ఒక్కొక్క ఇల్లు దీపము, వెలుగునిచ్చే దీపాలు, ఆ దీపాల వెలుతురికి వెళ్ళి ఆ ఇంటి సక్సెస్లని మేము తెలుసుకొని నలుగురికి పంచాలని, లేదా ఆ ఇల్లు చెప్పరాని సమస్యలు ఏమైనా అంతర్గతంగా ఉంటే ఆ ఇంటితో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారాలనేటువంటి కాన్సెప్ట్తో మేము ప్రయాణిస్తున్నాము. మరి రానున్న ఇంకో 10 రోజులు కూడా మేము ప్రయాణంలోనే ఉంటాం. వీళ్ళందరికీ కూడా ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. ఎవరైనా మీరు మాట్లాడితే ఒక 2 నిమిషం మాట్లాడవచ్చు అన్నారు.
బైరి నరేష్ గారు కామారెడ్డి రావడం సంతోషం. నేను మొదటిసారి ప్రత్యక్షంగా కలవడం జరిగింది. వాస్తవానికి చాలా డిబేటింగ్లు వినడము, వాస్తవాలను, సత్యాలను, నిజాలను చెప్పడము అది నిష్ఠూరంగా ఉన్న మన దళిత సమాజానికి మాత్రం మనం అవిట్లనే మునిగి తేలుతూ నష్టపోతున్నాం. కాబట్టి కొంత చైతన్యం నింపడము, వాళ్ళను తన బంధువులుగా స్వీకరించి జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది సంతోషదాయకము. అయితే దాంట్లో మార్పుల దాంట్లోకి వచ్చేసరికి ఒక స్టెబిలిటీ లేదు. దళితుల దాంట్లో ఆర్థిక అసమానతలు అనేటువంటివి. అయితే మనం అట్టడుగు గ్రాస్ లెవెల్లో చూసినప్పుడు ఏం జరుగుతుందని అంటే, ఉద్యోగం చేసేవాళ్ళు, పని చేసుకొని బతికే వాళ్ళు కొన్ని కుటుంబాలే ఉంటాయి. పూర్తిగా అందాలనుకుంటే సమాజంలో బయలుదేరి లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది అండగా ఉండి సమాజాన్ని చైతన్యం చేయగలిగితే మన వాళ్ళందరూ కూడా ఒక దారిలో పడతారు. జ్ఞానాన్ని సంపాదించుకునే దారికి వాళ్ళకి దొరికిందంటే తనంత తానుగా ఎదిగే ఒక శక్తి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. మరి సోదరులు చేసే ప్రోగ్రాం ఏదైతే ఉందో కార్యక్రమం సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. మా చేతనైతే కూడా సేవ చేయడానికి ముందుంటాం. అదేవిధంగా విజయవంతంగా పూర్తి చేసి తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి మార్పులు రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అతనికి ఎప్పటికీ మా అండదండల ఆశీస్సులు కూడా ఉంటాయి. జై భీమ్. నరేష్ అన్న గారు మెరుగైన సమాజం కోసం ఎదురెగుతున్నటువంటి వ్యక్తి. మరి ఎంతోమందికి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్న నరేష్ అన్న గారు ఈరోజు ఇక్కడికి రావడం అనేది తెలుసుకొని మేము కూడా ఆయనను కలుసుకోవడం అనేది సమాజంలో ఆయన చేస్తున్న కృషిలో మేము కూడా భాగస్వామ్యంగా ఒక అడుగు ముందుకు వస్తున్నట్టుగా ఈరోజు అభివర్ణించడం జరుగుతుంది. అలాగే అన్నగారిని ఫస్ట్ నేను కళ్యాణికి, ఎందుకంటే బాయంపల్లిలో అన్న ప్రోగ్రాం చూసిన తర్వాత ఇమీడియట్లీ నేను కళ్యాణి రావాల్సిందిగా కోరడంతో కళ్యాణి వచ్చి ఎంతోమందిని చైతన్యం చేసి ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను చాలామంది నెమరు వేసుకునే విధంగా ఆ ప్రోగ్రాన్ని రక్తి కట్టించడం జరిగింది. అలాగే ఎంతోమంది జీవితాల్లో అంటే చైతన్యం అనేది ఒక జస్ట్ సామాజికంగా వెళ్ళడానికే కాకుండా వాళ్ళ ఇళ్లల్లో నుంచి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు చైతన్యమైనప్పుడే సమాజం చైతన్యమవుతుందనే ఒక నానుడి తీసుకొని ఈరోజు ఆ దిశగా పరిణితి చెందుతూ దక్షిణ భారతదేశాన్ని చుట్టుతూ ఇక అలా ముందుకెళ్తున్నటువంటి అన్నకు శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇంకా నేను ఎక్కువ చెప్పడం ఇంకా చాలా చెప్పాలని ఉన్న సందర్భం కాదు, కొంతవరకైనా చెప్పాలనుకొని ఈరోజు ఈ విధంగా వెళ్తున్నటువంటి నరేష్ అన్న గారికి ముందు శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇక రేపు భవిష్యత్తులో మీ వెంట మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నామని నా వ్యక్తిగతంగా నేను తెలియజేస్తున్నానన్న. దానికి తెలియజేయడానికి ఎటువంటి భేషాచాలు లేకుండా ఉన్న సమాజం నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యం కావడం అనేది గొప్ప విషయం అనేది తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి, అంటే ఇది వేదిక కాకపోయినా ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిర్రు, అందుకని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై ఇన్సాన్. ఎవరైనా మా ప్రతిపాదన కూడా పరిశీలించండి. ఈరోజు డాక్టర్ బైరి నరేష్ అన్న గారు కుటుంబంతో సహా మా కామారెడ్డి జిల్లాకు మరియు మా ఇంటికి రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. అన్నగారు ఈవినింగ్ గ్రూప్లో మెసేజ్ చూశాను, చూడగానే ఇమ్మీడియట్లీ నేను రిప్లై ఇవ్వగానే అన్న కాల్ చేశారు. శిశువులలో ఉన్నాం, బయలుదేరుతాం తమ్ముడు, 9 వరకు వస్తాం అనగానే మేము కూడా అన్నకు వెల్కమ్ చెప్పడానికి ఇమ్మీడియట్లీ మన మిత్రులు అందరూ కూడా ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. నిజంగా కూడా నేను గత 10 సంవత్సరాల నుండి అన్నగారి వీడియోస్ కానీ అన్నగారి వాట్సాప్ కానీ చూసి, టీవీలలో ఇంటర్వ్యూలు చూసి నేను చాలా, అంటే నేను ఎలా నా మనసులో నా ఆలోచన ఎలా ఉంటుందో దానికి అనుకూలంగా నాకు
బాగా కనెక్ట్ అయిన వ్యక్తి మన బైరి నరేష్ అన్న గారు. నిజంగా కూడా నేను కూడా ఈరోజు అన్నను ప్రత్యక్షంగా కలవడం, అది మా ఇంట్లో కలవడం మర్చిపోలేని నా జీవితంలో సంఘటన ఇది. ఎందుకంటే అబద్ధానికి ప్రచారం ఎక్కువైపోయింది, జ్ఞానానికి ప్రచారం అవసరం లేదు. కానీ దురదృష్టం ఏంటంటే జ్ఞానాన్ని నిజాన్ని చెప్పడమే ప్రచారం అవుతుంది. మరి దాంట్లో భాగంగా ఈ సమాజమే తన కుటుంబం అనుకొని తన జీవితాన్ని సమాజం కోసం, జ్ఞానం కోసం, అజ్ఞానం మీద తన జీవితాన్ని త్యాగం చేస్తూ, అజ్ఞానాన్ని ప్రచారం చేస్తూ, విజ్ఞానం అంటే ఏంటో సమాజంలో స్ఫూర్తినిస్తూ, తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తూ గ్రామ గ్రామాల, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం అన్న ఫ్యామిలీతో సహా తిరగడం అంటే నిజంగా మనం తెలుసు అందరికీ. ఎంతసేపు మన ఫ్యామిలీ మన గురించే, మన వాళ్ళ గురించి ఆలోచించే రోజులు. కానీ అన్న అలా కాకుండా సమాజ ఉద్ధరణ, జ్ఞాన ప్రచారం కోసం తన జీవితాన్ని, తన ఊరిని, తన బంధువులను వదిలేసి సమాజాన్ని బంధువులుగా భావించి తిరుగుతున్న అన్నగారికి నిజంగా కూడా మన వర్గాలందరూ కూడా అన్నకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం. నిజంగా అలాంటి అన్న నరేష్ అన్న మళ్ళీ మనకు దొరకడం అనేది చాలా కష్టం. ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనే చాలా పోరాటాలు చేశాడు, మనందరికీ తెలుసు. నిజంగా కూడా ఆ కట్సు, ఆ డేరు అయితే అసలు ఊహించలేము. చాలా అవసరం. మన సమాజం అయితే ఇంకా 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 వెనుకబడిపోతుంది. ఇంకా అజ్ఞానంలో ముందుంది, విజ్ఞానంలో ఇంకా వెనుకకెళ్తుంది. కాబట్టి దాంట్లో వాళ్ళు మన జాతులే, మన వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉంటారు. ఉన్నత వర్గాలు వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళ అభివృద్ధి కొనసాగిస్తున్నారు. మనం ఎంత విజ్ఞానం పెరిగినా, ఎంత జ్ఞానం పెరిగినా ఇంకా వెనుకబడిపోతున్నాం. కాబట్టి ఇటువంటి ఉద్యమంలో, జ్ఞాన ఉద్యమంలో అన్నతో మనందరం కూడా కామారెడ్డి జిల్లాలో చాలా మోటివేట్ అయి ఉందన్న. జిల్లా మొత్తం కూడా చాలా క్యాడర్ క్యాంపులు, విజ్ఞాన సదస్సులు చాలా జరిపినాము. చాలామంది కూడా మంచి జ్ఞానవంతులు ఉన్నారు. కానీ మరి అందరిని ఒక తాటి మీదకి మోటివేట్ చేయడానికి కొంచెం మనం ఒక ప్లాన్ ప్రకారం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనం అనుకునే జ్ఞాన సమాజాన్ని నిర్మించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి ఇలాంటి జ్ఞానాన్ని బోధించడానికి అన్నగారు చాలా ఇంకా ఎక్కువ ఈ గృహ విజిటింగ్ అంటే అందరి దగ్గరికి చేరుగా, అంటే బైరి నరేష్ అంటే ఎక్కడో ఉంటాడు, మా దగ్గరికి వస్తాడా, మేము కలుస్తామా అనే దానికి కాకుండా అన్న అందరి దగ్గరికి వచ్చేవాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నాకు పరిచయం లేదు. సడన్గా ఒక ఫోన్ చేసి అన్న రావాలంటే వచ్చేసింది. కాబట్టి అన్న ఎవరి దగ్గరికైనా వెళ్తాడు. మనం అన్న జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ ఈ సమాజంలో ప్రచారం చేస్తూ ఇంకా మన సమాజాన్ని జ్ఞాన సమాజంగా నిర్మించడానికి అన్న ఎప్పటికీ కూడా మీ వెంటే ఉంటామని ఈ సందర్భంగా, మీరు ఎప్పుడు కామారెడ్డి వచ్చినా ఇంకా ఎక్కువ సంఖ్యలో మీకు మా సపోర్ట్ మీకు అందిస్తామన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ తక్కువ సమయంలోనే వచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా మరొక్కసారి జై భీములు, జై జై భీమ్. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని, వర్ధిల్లాలి బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన విధానం. ఓకే సూపర్. చెప్పేసి దుమ్ము రేటు నెక్స్ట్ టైం ఏ ప్రచారం లేకుండా 1000 మంది అయిపోయారు కదా చెల్లెకి. రైట్ జాగ్రత్త.